మనం క్లారిటీకి రాలేమని నా అభిప్రాయం. రైట్ ఓకే. శివాజీ గారు, మీరు చెప్పినట్టే బాబాసాహెబ్ బాల్ ఠాక్రే ఆశయాలకు అనుగుణంగా మీరు నడుస్తున్నా ఉంటున్నారు. కానీ ఎప్పుడు కూడా బాలాసాహెబ్ ఎన్సీపీ కాంగ్రెస్ వ్యతిరేకంగానే ఆయన పోరాడినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఠాక్రే గారు అటు వెళ్లారు అని చెప్పే మీరు వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఎన్సీపీలో ఒక చీలిక వర్గం, మీరు ఎలా అయితే మాది ఒరిజినల్ పార్టీ అని చెప్తున్నారో వాళ్ళు కూడా ఒరిజినల్ పార్టీ అని చెప్తున్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు మీ కూటమిలోనే ఉన్నారు కదా. మరి ఈ రాజకీయాలు ప్రజలు హర్షిస్తారు అంటే అది కుటుంబ కలహాలతో మొదలైనటువంటి విషయము. దాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే శరద్ పవార్ గారు, అజిత్ పవార్ గారు ఇద్దరు కుటుంబ సభ్యులు. ఏక్నాథ్ షిండే గారు ఒక సాధారణమైనటువంటి కార్యకర్త, ఉద్ధవ్ ఠాక్రే గారు బాలాసాహెబ్ ఠాక్రే గారు కొడుకు. కాబట్టి ఇది దానికి కంపేర్ చేయడానికి లేదు. అజిత్ పవార్ గారు, సుప్రియ సులే అక్కడ ఆమె బాగా పైకి వస్తూ ఉన్నది, ఆమె బాగా పార్టీని మొత్తం ఓన్ చేసుకుంటా ఉన్నది, వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులే ఉంటా ఉన్నారని చెప్పేసి వాళ్ళలో ఉన్నటువంటి ఆవేదన బయటకు వచ్చి అతను చీల్చినటువంటి సంగతి. కానీ మీతో ఏ రకంగా కలుపుకున్నారు అనేదే కదా. మీతో ఏ రకంగా కలుపుకున్నారు, వారితో మీరు ఏ రకంగా నడుస్తున్నారు, ఒకే ప్రభుత్వంలో ఎలా ఉంటున్నారు? నేనేమంటున్నాను, అజిత్ పవార్ గారు మా దాంట్లోకి వచ్చారు. వచ్చినప్పటికెళ్ళి మా హిందుత్వ ఎజెండాను పక్కకెట్టినామా, గోమాతని రాజమాతగా ప్రకటించినటువంటి భారతదేశంలో ఏకైక రాష్ట్రం మహారాష్ట్ర రాష్ట్రం. ఆ హిందుత్వ ఎజెండాను పక్కకెట్టినామా, డెవలప్మెంట్ ను పక్కకెట్టినామా, మహారాష్ట్రలో ప్రజలపైన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను పక్కకెట్టినామా. అతను కూడా మా దాంట్లో కలిసిపోయిండు. ఈరోజు కాంగ్రెస్ పార్టీలకు ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కలిసిపోతున్నారు, వివిధ నాయకులందరూ కలిసిపోతున్నారు, ఎంతో మంది నేతలు ఆ పార్టీలకు వలసలు వెళ్ళిపోతున్నారు. దానిపైన ఎవరు ప్రశ్నించట్లేరు. కాకపోతే అజిత్ పవార్ దీంట్లోకి వస్తేనే ప్రశ్నిస్తున్నారు. కాబట్టి అజిత్ పవార్ గారు మా దగ్గరకు వచ్చారు, ఆయనకు సముచిత స్థానం ఇచ్చినాం, డిప్యూటీ సీఎంగా అవకాశం ఇచ్చినాం. అతను కూడా మా దాంట్లో కలిసిపోయినాడు. మేము ఒక మంచి ప్రభుత్వంగా ముందుకెళ్తా ఉన్న సందర్భం కాబట్టి అక్కడ మహాయుతి కూటమి అంటే ఒక నెంబర్ 1 అండర్స్టాండింగ్ ప్రభుత్వం ఉన్నది. ముఖ్యమంత్రిగా చేసినటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. అంటే మహారాష్ట్ర కోసం, ఆ యొక్క రాష్ట్ర లబ్ధి కోసం, రాష్ట్ర ప్రజల లబ్ధి కోసం అక్కడ సాక్రిఫైస్ అనేది నడుస్తూ ఉన్నది. ఇప్పుడు కూడా సాక్రిఫైస్ నడవచ్చా? మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయితే షిండే గారు ఉప ముఖ్యమంత్రి కింద కూర్చోవచ్చా? మహారాష్ట్ర కోసం, మహారాష్ట్ర ప్రజల కోసం రాజకీయాలలో ఏది ఏమైనా జరగచ్చు బ్రదర్. నేనేమంటున్నా, మాకు ముఖ్యమంత్రి పీఠం కావాలని మేము అడగలేదు. అప్పుడు కూడా మేము ముఖ్యమంత్రి పీఠం కోసమే మేము ఆ రోజు కూడా అడగలేదు. 100% మాకు బాలాసాహెబ్ ఠాక్రే గారి సిద్ధాంతం ఏదైతుందో ఆ సిద్ధాంతమే మాకు కావాలనుకున్నాం. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పనిచేసినటువంటి బాల్ ఠాక్రే గారు శివసేన ఎజెండా, శివసేన 1966 పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ కు వ్యతిరేకంగానే పనిచేసింది. కాంగ్రెస్ కు దీనికి సంబంధమే లేదు అసలు. అట్లాంటి సందర్భంలో కాంగ్రెస్ తోడు కలవడం వల్ల శివసేన పార్టీలో ఉన్నటువంటి చాలా మంది ఎమ్మెల్యేలు ఏక్నాథ్ షిండే గారితో రావడం, అక్కడ ఉన్నటువంటి మెజార్టీ కార్యకర్తలందరూ కూడా నిజమైనటువంటి శివసేన పార్టీలో కొనసాగడం అనేది ఒక గొప్ప విషయం. దాన్ని మహారాష్ట్ర ప్రజలందరూ కూడా గ్రీన్ కార్పొరేట్ వేసి స్వాగతించారు, బ్రహ్మరథం పట్టిరు, పూలు చల్లిరు. అక్కడ 14 స్థానాలు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తే 7 స్థానాలు గెలిపించారు శివసేనని, ఏక్నాథ్ షిండే గారిని. మహారాష్ట్రలో నెంబర్ 1 రిజల్ట్ ఇచ్చారు అక్కడ మాకు. అక్కడ ఓట్ బ్యాంక్ కూడా నెంబర్ 1 ఓట్ బ్యాంక్ వచ్చింది మాకు. ఇప్పుడు మేము పోటీ చేసినటువంటి 81 స్థానాల్లో కూడా ఖచ్చితంగా మేము ఒక 60కి పైన స్థానాలు గెలిచే పరిస్థితి ఉన్నది అక్కడ. కాబట్టి ఏక్నాథ్ షిండే గారిని ప్రజలు రిసీవ్ చేసుకున్నారు బ్రదర్. అది ప్రజలు ఏర్పరచుకున్నటువంటి ప్రభుత్వంగా, ఇతను మా నాయకుడుగా, ముఖ్యమంత్రి అంటే ఈ విధంగా ఉండాలి అని ప్రజలకు ఒక విధి విధానాలు వచ్చింది. మీరు వెళ్ళి చూడండి, మీ జర్నలిస్ట్ మిత్రులు చాలా వరకు కూడా చూస్తే అర్ధరాత్రి 1 గంటలకు, 12 గంటలకు, 2 గంటలకు ఇంటర్వ్యూలు చేసినటువంటి సందర్భంలో మీరు చూడండి. చాలా వరకు నేషనల్ మీడియాను ఓపెన్ చేసి చూడండి. అంటే తీరిక లేకుండా ఈరోజు వర్షాలు ఆ కొంకణ్ ప్రాంతంలో పడతాయి, ఆ సోలాపూర్ ప్రాంతంలో పడతాయి, ఆ పూణే ప్రాంతంలో పడతాయి అని ఎగ్జాంపుల్ గా ఎవరైనా చెప్పినట్టు, వాతావరణ శాఖ చెప్పినట్టయితే ఆ రాత్రికి పోయి అక్కడనే బసలో ఉండి ఆ పర్యవేక్షణ చూసే గొప్ప వ్యక్తి ఏక్నాథ్ షిండే గారు. కాబట్టి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి పరిపాలన అక్కడ సాగుతున్నదని ప్రజలు కూడా ఆశించారు. ఆయన యొక్క ఫేస్ వాల్యూ తోట ఈ రోజు ఆ యొక్క మహాయుతి ప్రభుత్వం. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు అయితే ఉత్కంఠ రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే మహాయుతి కూటమి భారతీయ జనతా పార్టీ, షిండే శివసేన, అలాగే అజిత్ పవార్ ఎన్సీపీ ఆధిక్యంలో కంటిన్యూ అవుతుంది. మ్యాజిక్ ఫిగర్ ను ఈ ఆధిక్యంలో కంటిన్యూ అవుతూ కూడా క్రాస్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇవన్నీ కూడా పూర్తి స్థాయి ఫలితాలు అయితే కాదు. ప్రస్తుతం ఆధిక్యంలో కంటిన్యూ అవుతున్నారు. ఈ ఆధిక్యంలో కంటిన్యూ అవుతున్నటువంటి సంఖ్య మాత్రం మ్యాజిక్ ఫిగర్ ని దాటింది. ఇదే ఫలితాలు కంటిన్యూ అవుతాయా లేదా అనేది మనం చూద్దాం. మినిట్ అప్డేట్ మీకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాం. వెంకటేశ్వర్లు గారు ఏం చెప్తారు? ఇప్పుడు లీడ్ అయితే